హాయ్, వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. తెలంగాణలో శాంతి పద్ధతులు దెబ్బతింటున్నాయని, బెదిరింపులు హత్యారాజకీయాలకు లెక్క లేకుండా పోయిందని, వెలుగులోకి రానిటువంటి కిడ్నాపులు బెదిరింపులు చాలా ఉన్నాయని రకరకాలైన వార్తలు వింటున్నాం. ఇప్పుడు హైదరాబాద్ నగరం నడిబొడ్డులోనే ఖాజా మొయినుద్దీన్ అనేటువంటి సీనియర్ అడ్వకేట్ని సుపారీ గ్యాంగు హత్య చేసిన విధానం చూస్తే గగ్గురుపాటు ఏర్పడుతుంది. సాధారణమైనటువంటి యాక్సిడెంట్గా చూపించే ప్రయత్నం చేశారా? ఈ ఈ ఇతన్ని చంపడం వెనక కోట్ల రూపాయల భూముల యొక్క కుంభకోణం దాగి ఉంది అనేది ఆరోపణలు వస్తున్నాయి. ఖాజా మొయినుద్దీన్ గారు చాలా కాలం నుంచి వక్ఫ్ బోర్డు యొక్క భూములను కాపాడుతూ అన్యాక్రాంతం కాకుండా వాటిని సంరక్షించడానికి ఇతన్ని వేసినటువంటి కేసులు జటిలమైపోయాయి. కబ్జాకోరులని వణికించేటటువంటి కార్యక్రమం జరిగింది. అంటే ఇతను చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి వక్ఫ్ భూములని కబ్జా చేసిన వాళ్ళు తప్పని పరిస్థితుల్లో వాటిని లీగాలిటీని వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళని చట్టపరంగా ఇరికించే ప్రయత్నం లేదా చట్టం ద్వారా వక్ఫ్ భూములని రక్షించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఖాజా మొయినుద్దీన్ మీదనే, వాళ్ళ వర్గానికి చెందినటువంటి వారి మీదనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఎవరి మీద అంటే ఖాజా మొయినుద్దీన్ గారి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులు లేదా వక్ఫ్ భూముల యొక్క కుంభకోణం మీద, కబ్జా మీద ఆరోపణలు ఉన్నటువంటి మహబూబ్ అలం ఖాన్ అండ్ మొయిజుద్దీన్ అలం ఖాన్ ఇద్దరి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఒక సుపారీ గ్యాంగ్కు 10 లక్షల రూపాయలు ఇచ్చేసి ఇతన్ని అంతమొందించే పథకం వేసినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతూ ఉంది. అంటే అతడు తన నివాసం నుంచి తన కారులోకి వెళుతున్న క్రమంలో వేగంగా వచ్చినటువంటి కారు చాలా ర్యాష్గా వచ్చి దగ్గరగా వచ్చి గుద్ది పరిగెత్తి ఎస్కేప్ అయింది. అయితే అది ఖచ్చితంగా హత్యా ప్రయత్నమనే అనుమానించినటువంటి అనుమానాలు నిజమవుతూ దాని వెనక సుపారీ గ్యాంగు పనిచేసిందని తెలుస్తూ ఉంది. దానికి గాను వినయ్ అనేటువంటి కవాడిగూడకు చెందినటువంటి ఒక రౌడీ షీటరు ఒక స్కార్పియో కారులో నెంబర్ ప్లేట్ లేని స్కార్పియో కాపీలు వచ్చేసి తన గ్యాంగ్తో కిషన్ అనేటువంటి అనుచరుడితో కలిపి వచ్చి ఈ ఖాజా మొయినుద్దీన్ని చంపే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ తరలించే లోపే ఖాజా మొయినుద్దీన్ గారు మరణించారు. ఈ విధంగా తెలంగాణలో ఎట్లా చూసినా మనం గతంలో కూడా చూసాం. కొండా సురేఖ గారు తన కుమార్తె గారు ఏ విధంగా ఆరోపణలు చేసిందో ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తూ ఉన్నాయి. సెటిల్మెంట్స్ విషయంలో కానీ, నిన్నగాక మొన్న ప్రధానమైనటువంటి ఎంపీ ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడి మీద కూడా కోట్ల రూపాయల కుంభకోణం, అది భూ కబ్జాను బెదిరిస్తున్న తీరును ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించిన విధానం మనం చూసాం. అంటే ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు దెబ్బతిన్నాయి. ఒకవైపు హత్యలు, బెదిరింపులు, కుట్రలు, కిడ్నాపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా మరి ఈ తెలంగాణ హోమ్ మినిస్టర్ కానీ తెలంగాణ పోలీస్ శాఖని ఏం చేస్తోందని ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఖాజా మొయినుద్దీన్ గారి మర్డర్ విషయంలో నిజాలు బయటికి తీయాలి. ఎందుకంటే ఎవరైనా సరే వక్ఫ్ భూమి అంటే మనకు హిందువులకు దేవాదాయ భూములు ఏ విధంగానో ముస్లిమ్స్కి ఈ వక్ఫ్ బోర్డు వక్ఫ్ భూములకు కూడా అంత పవిత్రంగా భావిస్తారు. అంటే ఇక్కడ వక్ఫ్ భూములు అంటే ఏమిటంటే రాజుగారు ఈ ముస్లిం మతస్థులకు ఇచ్చినటువంటి ఇనా భూములు కానీ, లేదా ముస్లిమ్స్లో కొందరు వాళ్ళ మసీదులకు కానీ ఇతరతర వ్యక్తులకు దాన ధర్మం చేసినవి కానీ, లేదా దేశ విభజన సమయంలో ఇక్కడ వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. వాటిని వాళ్ళ యొక్క వక్ఫ్ బోర్డు ఆ ముస్లిం మతస్థుల యొక్క అభివృద్ధికి, వికాసానికి, లేదా వాళ్ళ మత ప్రచారానికి ఆదాయ మార్గాలుగా లేదంటే వాటికి ఖర్చు పెడతానికి ఉపయోగిస్తుంటాయి. అయితే కొన్నాళ్లకు కొంతవరకు ఏంటంటే ఆ భూములని వినియోగించుకోవడం కొరకు లేదా లీజుకు తీసుకొని వ్యవసాయ భూమి అయితే వ్యవసాయం చేయడం కానీ, ఇతర వినియోగానికి వినియోగించుకోవడానికి హక్కుగా పొందిన వాళ్ళు, లేదా గజము 2 గజాలు 100 గజాలు లీజుకు తీసుకొని ఎకరాలు, అంటే సాధారణంగా మనం బయటైతే ఎలా చూస్తున్నాం అలాగే ఆ వక్ఫ్ భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. అలా కావడానికి వీలు లేదంటూ ఈ ఖాజా మొయినుద్దీన్ న్యాయవాది గారు కేసు వేయడం, దాన్ని తలవంపుగానో తప్పని పరిస్థితుల్లో ఈ భూములు మాకు పోతాయి అనుకున్నారేమో అతని హత్యా ప్రయత్నాలు చేసినట్టుగా ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తూ ఉంది.
విచారణలో ఇంకా నిజాలు తెలవాల్సి ఉంది. జరిగి 24 గంటలు దాటి అయినప్పటికీ కూడా ఇంకా వీళ్ళని పట్టుకున్నట్టు కానీ లేదా అదుపులో తీసుకున్నటువంటి సమాచారం అయితే లేదు. కాకపోతే ఈ కేసు వెనక, ఈ మర్డర్ వెనుక ఉన్నటువంటి కుట్ర కోణాన్ని అయితే వెల్లడి చేయగలగరు పోలీసులు. వేచి చూద్దాం మరి వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేస్తారు, కుట్ర వెనుక ఉన్నటువంటి ప్రమేయం ఎంతవరకు కేసులు నిలబడతాయో, పోలీసుల విచారణ ఏ విధంగా జరుగుతుందో మనం వేచి చూద్దాం.